ఇజ్రాయేల్ ఏ మాస్టర్ ప్లాన్ వేసినా ఎవరికీ అర్థం కాదు. చాలా పెద్ద స్ట్రాటజీ ఉపయోగిస్తారు. ప్రపంచ యుద్ధంలో ఇలాంటి స్ట్రాటజీలు అనేవి ఇప్పటి నుంచి కాదు, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచే ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయేల్ లాంటి దేశం తన యొక్క ఉనికిని కాపాడుకోవాలన్నా లేదా తను మన్నాలన్నా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఎన్నో ప్లాన్లు వేసేది. ఇప్పుడు కూడా అదే విధంగా నెతన్యాహు చనిపోయాడా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా బయట ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉంది. ఆయన అయితే చనిపోలేదు, జర్మనీలో సేఫ్గా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. దీని గురించి ఇరాన్తో పాటు మిగతా గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా, అన్ని దేశాల్లో కూడా ఉన్నారా చనిపోయారా ఇజ్రాయెల్ చెప్పడం లేదు. బ్రతికే ఉండొచ్చు అని కొంతమంది, చనిపోయాడని కొంతమంది, సోషల్ మీడియా కావచ్చు, అఫీషియల్ మీడియాలు కావచ్చు, అందరూ కూడా. ఇక ఇరాన్లో ఉన్నటువంటి 2 ఛానల్స్ అయితే, ఆ తస్లీమా ఏదో ఛానల్ ఉంది, అదొకటి న్యూస్ ఏజెన్సీ, ఇంకోటి ఏదో ఉంది, మొత్తానికి ఇవన్నీ కూడా ఉదరగొట్టేస్తున్నాయి. అంటే ఎలాగో అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు కాబట్టి నెతన్యాహు కూడా చనిపోయాడు అన్న విధంగా ఈ న్యూస్ని అక్కడ స్ప్రెడ్ చేస్తూ ప్రజల్లో ఒక భయాందోళనని, అలాగే ఖమేనీని చంపినందుకు మనం ప్రతీకారం కూడా తీర్చుకున్నామని సపోర్ట్ చేసినటువంటి ప్రజలకి ఆనందాన్ని ఇచ్చే విధంగా అయితే ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఇజ్రాయేల్ యొక్క స్ట్రాటజీ చూస్తే చాలాసార్లు ఇలా జరిగింది. ఇంతకుముందు యుద్ధంలో కూడా నెతన్యాహు చనిపోయాడని ఇప్పటి నుండి అన్నారు. ఇది ఇప్పటి నుంచి కాదు, 1948 నుంచి కూడా ఇజ్రాయేల్ తన యొక్క అధ్యక్షుడిని ఏదో ఒక సందర్భంలో దెబ్బలు తగిన ప్రతిసారి, లేకపోతే గాయపడిన ప్రతిసారి చనిపోయాడా ఉన్నాడు అన్న విషయంలో ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు విషయంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే శత్రువు ఏదైనా సరే తప్పు చేయడానికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు లేడని ఒకవేళ ఇరాన్ ఏదైనా తొందరపడి తప్పు చేస్తే వెంటనే ఇజ్రాయెల్ దళాలు పూర్తిగా నాశనం చేసేస్తాయి. ఇప్పుడు ప్రపంచానికి ఆ యొక్క తప్పును చూపించి నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్ ఈ ఇరాన్ మీద దాడి చేసినటువంటి దీంట్లో మేనాఫ్ స్కూల్ ఏదైతే ఉందో ఆ యొక్క స్కూల్ 160 మంది చనిపోయారు కదా, దానివల్ల ప్రపంచవ్యాప్తంగా చాలా మాట కాసేసింది. అందుకే ఇప్పుడు చాలా విషయాల్లో వెనక్కి తగ్గారు. ఇప్పుడు కనుక ఇరాన్ ఏదైనా తప్పుడు పని చేస్తే పూర్తిగా నాశనం చేయొచ్చు. ఆ యొక్క తప్పుని కారణంగా చూపి పూర్తిగా నాశనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. బహుశా ఈ స్ట్రాటజీ మనకే కాదు, ఎవరికీ అర్థం కాదు. ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. అది భారత్కైనా, చైనాకైనా, అమెరికాకైనా, ఇజ్రాయెల్కైనా, ఇరాన్కైనా, ఇరాక్కైనా. కాబట్టి వెంటనే మనం చనిపోయాడు అని చాలామంది అంటున్నారు. దయచేసి ఎవరు ఈ విషయాలు నమ్మకండి. ఆయన జర్మనీలో ఉండొచ్చు, లేదా ఇజ్రాయెల్లోనే ఉండొచ్చు. బహుశా ఇజ్రాయెల్ అయితే ఉండకపోవచ్చు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండరు. ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడు ఆయనే టార్గెట్. ఎందుకంటే ఇరాన్లో అయాతుల్లా అలీ ఖమేనీ చనిపోయినందుకు ఒక పెద్ద గ్రూపే ఆయన్ని చంపడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనికి చైనా కావచ్చు, రష్యా కావచ్చు పూర్తి సపోర్ట్ చేయకపోవచ్చు టెక్నాలజీ పరంగా. అమెరికాకి చెందినటువంటి దీని మీద దాడి చేయడానికి, లేకపోతే యుద్ధం వరకే దాడి చేయడానికి అవకాశం కల్పించవచ్చు, లేకపోతే రష్యా కూడా సహాయం చేసే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఏదేమైనా సరే ఇరాన్ మాత్రం ఇప్పుడు ఆయన్ని చంపాలని గట్టి పంతం పట్టుకుని ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇజ్రాయెల్ అయితే ఉండడు, జర్మనీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. బహుశా ఉంటే ఉండొచ్చు, కానీ చనిపోయాడనే విషయానికి మాత్రం ఎక్కడ కూడా నమ్మాల్సిన అవసరం లేదు.